మా ఇంట్లో 11 సంవత్సరాలు వచ్చిన రజస్వల కాని అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి బాలా పూజ అంటే కుమారి పూజ చేసుకోవచ్చా దేవి నవరాత్రుల్లో? ఖచ్చితంగా చేసుకోకూడదు. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అందరికీ తెలియాల్సిన విషయం కూడా. మనకి శాస్త్ర ప్రమాణంగా 2 సంవత్సరాలు వచ్చినటువంటి అమ్మాయి నుంచి 9 సంవత్సరాల వరకు ఉన్న అమ్మాయికి మాత్రమే, అది కూడా రజస్వల అవని అమ్మాయికి మాత్రమే కుమారి పూజను చేయాలి. వాళ్ళకి వయస్సుని బట్టి ప్రతి వయస్సు వారికి కూడా ఒక్కొక్క పేరు ఉంది. ఆ పేర్లని ఇప్పుడు చెప్తాను. మీరు పూజించేటప్పుడు ఆ అమ్మాయి వయస్సును బట్టి ఆ అమ్మాయిని ఆ పేరుతో పిలుస్తూ పూజ చేయాలి. 2 సంవత్సరాల ఉన్న అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయిని కుమారి అని పిలవాలి, లేదా బాల, శుద్ధ బాల అంటాం. ఈ విధంగా పూజించాలి. అంటే బాలాయే నమః ధ్యాయామి అంటూ. 1 నుంచి 2 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని కుమారి లేదా బాల అని, 2 సంవత్సరాల నుంచి త్రివర్ష, 3 సంవత్సరాలు నిండితే కళ్యాణి, 4 సంవత్సరాలు నిండితే రోహిణి, 5 సంవత్సరాలు నిండితే కాళిక, 6 సంవత్సరాలు నిండితే చండిక, 7వ సంవత్సరం నుంచి శాంభవి, 8వ సంవత్సరంలో దుర్గా, 9వ సంవత్సరం సుభద్ర. ఆ పూజను కూడా నేను మీ చేత చేయిస్తాను, ఆ విధి విధానంగా చేయిస్తాను. అందరూ కూడా మన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి ఉండండి. లైవ్లో మనందరం కలిసి ప్రతిరోజు కుంకుమార్చన చేసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు.